1818లో పూనా ప్రాంతంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం కొంత ఉంది. అప్పటికే పూనా ప్రాంతం అంతా పీష్వాలు బాజీరావు ఒకటి బాజీరావు రెండు అనే ఒక వ్యక్తిని పాలిస్తున్నాడు. పీష్వా అంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణ రాజు. మనకి బ్రాహ్మణ రాజు అనగానే చరిత్రలో వెనక్కి వెళితే పుష్పమతి శ్రవణుడు గుర్తొస్తాడు. చరిత్ర పునరావృతం అవుతుంది, చరిత్ర రిపీట్ అవుతుందంటామే. అంటే ఏంటంటే క్రీస్తు పూర్వం పుష్పమతి శృంగుడు మౌర్య సామ్రాజ్యాన్ని నాశనం చేశాడో, పీష్వారాజులు శివాజీ సామ్రాజ్యాన్ని నాశనం చేశారు. శివాజీ మరాఠా, గుర్తుంచుకోండి. శివాజీని ఓడించిన వాళ్ళు పీష్వాలు. బ్రాహ్మణుడు రాజు ఎట్లా అవుతాడు? వేదాల ప్రకారం బ్రాహ్మణుడు రాజు అవడు కదా. బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, పౌరోహిత్యం చేయాలి, యజ్ఞాలు యాగాలు చేయాలి. కానీ ఇక్కడ రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత కింద 3 వర్ణాలనే జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు ఇక్కడ పూణేలో ఈ పీష్వారాజు ఎవరైతే ఈ సైనిక స్థావరం ఉందో, ఎందుకంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధం చేస్తూనే ఉన్నారు అందరూ. అక్కడ రాజులు బ్రాహ్మణ రాజులు, సింధియాలు బ్రాహ్మణులే, గ్వాలియర్ రాజులు బ్రాహ్మణులే. వీళ్ళందరూ కూడా ఉద్యమం చేస్తూ ఓడిపోవడం, గెలడం, పన్ను కట్టడం, లావాదేవీలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే బ్రిటిష్ యొక్క సైన్యం ఇక్కడ ఉంది కాబట్టి వీళ్ళని మనం లేపేద్దామని ఈ పీష్వారాజు తన సైన్యంతో వచ్చాడు. ఎప్పుడైతే పీష్వారాజు సైన్యంతో వచ్చాడో ఈ బ్రిటిష్ సైన్యం బిక్కుమని వీడు వస్తున్నాడు పీష్వాగాడు, మనం దొరికిపోతాం అని చెప్పి వీళ్ళు దగ్గరలో షిరూరున్న ఒక క్యాంప్ ఉంటే అక్కడ ఫోన్ చేసి మాకు కొంత సైన్యం కావాలి, అర్జెంట్గా పంపించు, మా మీద దారికి వస్తున్నాడు అని చెప్పి ఇక్కడికి. సో షిరూరు నుంచి ఒక సైన్యం వచ్చింది. అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యారు. 3 నెలలు అయ్యింది. తక్కిడి ఇచ్చారు బ్రిటిష్ వారు. ఆ సైన్యం ఒక 800 మంది వచ్చారు. 800 మందిలో 500 మహర్లు, మిగతా 300 మంది ఇతర కులాల వాళ్ళు. మరాఠాలు ఉన్నారు, రాజ్పుతులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఇలా 800 మందిలో 500 మంది మహర్లు ఉన్నారు. ఇక్కడ పేష్వా సైన్యం 28,000 మంది. అందులో మళ్ళీ మరాఠీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, యూదులు ఉన్నారు, రాజ్పుతులు ఉన్నారు, మహర్లు లేరు. ఇది ఇక్కడ పాయింట్. భారతదేశాన్ని కాపాడుతామని వచ్చిన ఈ పేష్వారాజుల సైన్యంలో మహర్లు లేరు. ఎవరైతే దోచుకుందామని వచ్చారో వాళ్ళ సైన్యంలో మహర్లు ఉన్నారు. ఎందుకు అది జరిగిందంటే భారతదేశ చరిత్రలో క్షత్రియుడే యుద్ధం చెయ్యాలి, ఇంకొకటి కత్తి పట్టకూడదు. బ్రాహ్మణుడు కత్తి పట్టకూడదు, వైశ్యుడు కత్తి పట్టకూడదు, శూద్రుడు అసలు కత్తి ముట్టేకూడదు. ఆ కారణంగా ఈ పీష్వా రాజ్యంలో 28,000 మంది ఉన్నా కూడా ఒక్క మహర్ కూడా సైన్యంలో లేడు. ఇక్కడ ఎప్పుడైతే ఈ షిరూరు నుంచి బ్రిటిష్ సైన్యం మహర్ల వచ్చిన తర్వాత దాదాపు ఒక ముందు గ్రామం నుంచి భీమా అనేది ఒక నది యువతల కోరేగం అనే గ్రామం. భీమా నది అవతల ఒడ్డున ఉన్నారు. భీమా నదిలో నీరు లేదు. అవతల వాడి కాపు కాశారు. ఎవరు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సేన. మహర్లు కాదండి, మహర్లు అందులో భాగం. ఇంకా మహర్లు మనకి వాళ్ళ ఉనికి లేదు, గుర్తింపు లేదు. బ్రిటిష్ సైన్యం భీమా రివర్ అవతల కాశారు. దూరంగా మనకి పేషా సైన్యం కనబడుతుంది. స్టాంటన్, ఎవరది? ఫ్రాన్సిస్ స్టాంటన్ అనే ఆయన ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి సేనాధిపతి. ఆయన ఏం చేశారంటే ఒక వర్గాన్ని మీరు మెల్లిగా రెండురా అని చెప్పి నది దాటమని చెప్తూ ఒక వర్గాన్ని మొత్తం నది ఒడ్డులో కాపు పెట్టాడు. కాపు పెట్టి 3వ వర్గాన్ని రోడ్డు మీద బ్లాక్ చేయించాడు. తక్కువ మంది ఉన్నారు కాబట్టి స్ట్రాటజీ చేశాడు. వీళ్ళు కూడా 28,000 మంది యుద్ధానికి రాలేదు. అంత యుద్ధానికి రాలేదు. 2,000 మందిని పంపించారు. 2,000 మంది అటు, 2,000 మంది ఇటు పంపించారు. సో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చి మనం చాలా తెలుసుకోకుండా మాట్లాడేస్తూ ఉంటాం. నిజానికి ఈ 500 మహర్లు కాదు, 800 మంది కూడా మోహరించుకొని వచ్చినప్పుడు పేష్వా ఉద్దేశం అసలు మొదట అటాక్ చేయాల్సింది పేష్వా. కానీ అప్రమత్తమైన స్టాంటన్ ఏం చేశాడంటే
తన సైన్యాన్ని వీడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం స్ట్రాటజిక్గా కదలికనిచ్చాడు. పీష్వా రాజ్యాన్ని యొక్క పీష్వా సేనాధిపతి ఎవరున్నాడు? ఏం పేరు గోఖలేగాడు. చిత్పవన్ బ్రాహ్మణుల్లో అత్యుత్తమ బ్రాహ్మణుడు సేనాధిపతి. ఈ కదలిక ఒక 25 మందిని అలా పంపిస్తుంటే ఏంటో అక్కడ మూమెంట్ అవుతుంది అనుకోమన్నాం కదా. సో దృష్టి మరల్చి ఇక్కడ సైన్యాన్ని మోహరించుకున్నాడు స్టాంటన్. ఇక్కడికి రావడానికి చరిత్ర సృష్టించారు ఈ సైన్యం 800 మంది. ఎందుకంటే డిసెంబర్ 31న సాయంత్రం బయలుదేరి 24 గంటలు నడిచి వచ్చి ఆకలితో దాహంతో దప్పికతో అక్కడ కాపు కాశారు. యుద్ధం మొదలైంది. చాలామంది వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, కష్టం చేయలేమని. కానీ స్టాంటన్ ఒప్పుకోలేదు, మహర్లు ఒప్పుకోలేదు. అక్కడ మహర్లు మేము కూడా యుద్ధం చేస్తాం, ఆకలి ఈరోజు ఆకలి వేస్తుంది, ఈరోజు దాహం వేస్తుంది, కానీ సంవత్సరాలుగా మాకు ఈ సమస్యలు ఉన్నాయి తీర్చాలని. సో అప్పుడు యుద్ధం జరిగిన తర్వాత యుద్ధంలో మనకి తెలుసు హోరాహోరీగా ఏం జరిగిందో తెలుసు. 250 మంది బ్రిటిష్ సైన్యం చనిపోయినట్టు, క్షతగాతులు అయినట్టు మనకి రికార్డులు దొరికాయి. 600 దాకా పీష్వా సైన్యం చనిపోయారు. 600 దాకా పీష్వా సైన్యం చనిపోతే బ్రిటిష్ సైన్యం కేవలం 275 దాకా చనిపోయారు. ఇందులో 22 మంది మహర్లు ఉన్నారు. 22 మంది మహర్లు ఉన్నారు. మిగతా 50 మందిలో మిగతా కులాల వారు, మిగతా అంటే మరాఠీలు, తర్వాత ఎవరు ఈ రాజ్పుతులు, ఈ ముస్లింలు ఉన్నారు. ఎప్పుడైతే 50 మంది చనిపోయారో 50 మంది పేర్లు అక్కడ రాశారు. సరే, ఏదైతే శౌర్య స్తూపం ఉందో 50 మంది పేర్లు రాశారు. అందులో మరాఠీలు కూడా ఉన్నారు. ఇక్కడ చిన్న మెలిక ఉంది చరిత్రలో. మరాఠీలకి మహర్లకి యుద్ధం జరిగిందని ఇప్పుడు మన పుస్తకాల్లో కనబడుతుంది. మొదట ఏం కనబడుతుందంటే చరిత్ర వికీపీడియాలో కానీ గూగుల్లో కానీ ఇది ఆంగ్లో పీష్వా 3వ యుద్ధం, ఆంగ్లేయులకి పీష్వాలకి యుద్ధం జరిగింది, ఆంగ్లేయులు గెలిచారు, పీష్వా సామ్రాజ్యం కూలిపోయింది, అలాగా బ్రిటిష్ సామ్రాజ్యం అవతరించింది అని ఒక చరిత్ర చెప్తుంది. తర్వాత ఓడిపోయిన వాళ్ళు ఏం రాశారంటే ఆంగ్లేయులు మమ్మల్ని ఓడించలేదు, అసలు మేము ఓడిపోలేదు, ఇది మహర్లకి మరాఠాలకి యుద్ధం జరిగిందంట. భీమా కౌరవగాం యుద్ధం మహర్లకి మరాఠాలకి యుద్ధం జరిగిందంట. అసలు మరాఠాలకి మహర్లకి వైరమే లేదు, భేదాలే లేవు. మరాఠా అనేది కులమే కాదు. ఇది మనం ఆలోచించాలి. మరాఠా మాట్లాడే అందరూ కూడా ఒక ప్రాంతంలో ఉన్నారు. ఇది ఒక సాంస్కృతికమైన గుర్తింపు మరాఠీలు అనేది. ఈ మరాఠీలలో చాలా కులాలు ఉన్నాయి. ప్రధానంగా 2-3 కులాలు ఉన్నాయి. ఈ మరాఠా వీరుడు శివాజీ 15వ శతాబ్దంలో ఉన్నాడు. 16వ శతాబ్దంలో శివాజీ సైన్యంలో మహర్లు ఉన్నారు. శివాజీ వారసుల సైన్యంలో ఉన్నారు. పేష్వా సైన్యంకి వచ్చేటికి మహర్లు లేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇలా మహర్లు ఎప్పుడు సైన్యంలోకి వచ్చారు? ఈరోజు అంతకు ముందుకు వెళితే మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ కాలంలో మహర్లు ఉన్నారు. బామినీ సుల్తాన్ల సైన్యంలో మహర్లు ఉన్నారు. ఖిల్జీ సైన్యంలో మహర్లు ఉన్నారు. అంటే ప్రతి యుద్ధంలో, భారతదేశాన్ని దోచుకున్న ప్రతి యుద్ధంలో వెనకాతల మహర్లు ఉన్నారు. అంటే భారతదేశం బానిసత్వం కావడానికి కారణం రాజపుతులు, బ్రాహ్మణులు. భారతదేశం ఇన్ని సంవత్సరాలు బానిసత్వంలో మగ్గడానికి కారణం, ప్రతి ఒక్కరు వచ్చి మనల్ని దోచుకోవడానికి కారణం ఎవరు? బ్రాహ్మణుడు. ఎందుకంటే బ్రాహ్మణుడే కానీ మహర్లని సైన్యంలో చేర్చుకున్నట్లయితే భారతదేశంలో ఉండేది కాదు. మనధర్మ శాస్త్ర ప్రకారం బ్రాహ్మణుడు కత్తి పట్టుకోవచ్చు, కానీ మహర్ కత్తి పట్టుకోకూడదు. సైన్యం కవాతు చేస్తూ ఉంటే మహర్లు కొండల మీద చూసి వారు యుద్ధంకి వెళ్తున్నారు, మనకు అవకాశం ఇస్తే ఎంత బాగుండు, మనం ఇంకా బాగా యుద్ధం చేస్తామని చూస్తుంటారు రోడ్ల మీద. ఇది చరిత్ర. ఇలా మాట్లాడుకున్నప్పుడు మనం మహర్ రెజిమెంట్ అని 2 పదాలు వచ్చాయి. ఈ మహర్ రెజిమెంట్లు చాలా ఒడిదుడుకులకి గురయ్యాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి మనం మాట్లాడితే మొఘల్ సామ్రాజ్యం 1300 నుంచి 1400 నుంచి 1700 నుంచి 1600 నుంచి అలా వస్తూనే ఉన్నారు.
మొఘలు ప్రతి సామ్రాజ్యంలో కూడా మహర్లు ఉన్నారు. పేష్వాల్లో మాత్రమే మహర్లు లేరు. అక్కడ బ్రిటిష్లోకి వెళ్ళారు. బ్రిటిష్ వారి తరఫున మహర్లు పోరాడుతూ మేము భారతీయులమి, మేము మీ తరఫున పోరాడతాం, మాకు ఈ మూతికి ముంత ముడ్డికి చివరి తీసేయండి అని అడిగినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. పేష్వాల యుద్ధంలో పేష్వాలు ఓడిపోయిన తర్వాత 2-3 నెలలకి మెల్లిగా ఇలా అధికారం చేసి చాలా జులుం చేసి మూతికి ముంతకట్టు ముడ్డికి చీపురి కట్టు